నీ పేరు? చంద్రారెడ్డి. ఆ! నేను కేసీఆర్ భావాను. ఆ! కేసీఆర్ భావనా? ఆ! ఇక నేను ఏం చెప్పొస్తుంది. ఆ! మీరు నన్ను ఇంటర్వ్యూ చేసుకోవద్దు, కేసీఆర్ తప్ప మీరు ఇంకోరు. రెడ్డిస్ కదా ఎట్లా బావ అవుతారు అట్లా? అంటే మేము చిన్నప్పటి నుంచి ఒకసారి చదువుకున్నాం. ఆ! చదువుకొని ఇక బాబా మరి మొదటి నుంచి చిన్నప్పుడు ఇక్కడనే చదివిండు. ఆ! 3 ఏళ్ళు ఇక్కడ చదివిండు. తర్వాత ఇద్దరం కోఆపరేటివ్ చైర్మన్, ఆ! ఇద్దరం కలిసి కంబైన్డ్ పని చేసినాం. ఎట్లా ఉంది కేసీఆర్తో ప్రయాణం ఎట్లా ఉంది మరి అప్పుడు? చాలా బాగుంది. మాకు ఇగో మేము చెప్పలేము. ఆ! మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఇదివరకు విడిపోలేదు. ఆ! ఆయనతో ఎటువంటి క్లాసెస్ రాలేదు. ప్రజల పట్ల కేసీఆర్కి ఎట్లా ఉండనే అనుభవం? ఇప్పుడు మాత్రం ఈ ఏరియాలో ఆ! ఇక కేసీఆర్ ఆ! ఆయన అంటేనే నమ్మకం. ఆ! రేవంత్ రెడ్డి అంటే నమ్మకం ఎక్కడ లేదు ఇక్కడ. ఆ! ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలో మాత్రం. ఆ! అయితే ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన నెలడు. ఉమ్. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఉమ్. ఆయన కూడా బాగా పనిచేస్తాడు. ఉమ్. ప్రతి దానికి వస్తాడు. చిన్న పని పడ్డా వస్తాడు. ఆ. ఓకే. అప్పుడు హరీష్ రావుని కేసీఆర్ని ఇట్లా మొత్తం ఓడగొడతా మళ్ళీ నేనే అధికారం వస్తాను అట్టు చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఇట్టి హరీశ్వరరావు మీద ఆయన రేవంత్ రెడ్డి వచ్చిన మనం దమ్ముంటే దమ్ముంటే ఇక్కడికి దమ్ముంటే సిద్దిపేట కాన్స్టిట్యూన్సీకి హరీశ్వరరావు మీద రేవంత్ రెడ్డిని రమ్మను. అప్పుడు చెప్తుంది కదా, పబ్లిక్ అయితే చెప్తారు. నువ్వేమన్నా ఓకే. ఇప్పుడు నీ బావ అంటారు, కేసీఆర్ మీ బావనే అంటారు. తెలంగాణ పోరాటంలో అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ గారు? అంటే ప్రజల వైపు ఎట్లా ఉండే? ప్రజలను కట్టుకొని పోయింది కదా. ప్రజల మద్దతు లేకుంటే మనకు తెలంగాణ రాదు, ఆయన గెలవాడు. ప్రజల మద్దతుతో కూడగట్టుకొని పోయిండు. ఆయన ఒక్కడు పోయి ఇండివిజువల్గా పోలేదు కదా, అందరిని కూడగట్టుకొని ప్రతి ఒక్కరు దగ్గర తీసిపోయిండు. ఓకే. ఈ తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, మంచిగా పరిపాలించాడు, మంచిగా అభివృద్ధి చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వీళ్ళు కలవకుండా కుటుంబం ఉన్నారుగా, వాళ్ళు మొత్తం దోచుకున్నారు తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నీ మీద స్కాములు ఉంటే ఈయన మీద వచ్చాడు వాళ్ళది అంతే కదా. నిన్ను 6 నెలలు జైలు వేసినా నువ్వు ఎత్తా అన్నావు. అంతకంటే మించి నువ్వు పగ సాధించుడే కానీ అంతకంటే మించి నీదేం కాదు. ఇక్కడ కేసీఆర్ మీద ఎవరు సాధించలేదు. ఫోన్ చేస్తాడు అని కేసీఆర్ చేస్తాడండి, చేస్తాడు. నేను చేస్తా, ఆయన చేయడు, నేను చేస్తా. మాట్లాడతాడు. తొలకపోతాడు అంతే, రమ్మంటాడు, ఇంకేమున్నది. పోవాల్సిందే. నేను కనపడేది తొలకపోడు. మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ ఇంకోసారి చూడాలని ఉందా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి? మీరేదో మళ్ళీ తర్వాత ఇవేటి వాళ్ళు మీరే అనౌన్స్ చేస్తారు. మేము కాదు, పబ్లిక్ కాదు. పబ్లిక్ ట్యాక్ వచ్చేసింది, అది ఎవరికి మార్పరు. ఇక పబ్లిక్ ట్యాక్ ఎవరికి మారుతుంది? హరీష్ రావు మంచి పనులు చేసిండు. ఎట్లా చేసేకాడికి చేసిండు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక 10 మందికి మంచిగా ఉంటాడు, ఒక 10 మంది చెడు. రాజకీయమే కత్తుంటది అట్లా. రేవంత్ రెడ్డి మంచి చేసిండు, చంద్రశేఖర్ మంచి చేసిండు అని ఎట్లా అంటాం? ఒక 50 మందికి మంచిగా ఉంటుంది, ఒక 50 మంది చెడు. అందరికి తెలుసు. ఓకే. ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చేసి ఏం తేడా ఉన్నాయి రెండు ప్రభుత్వంలో? ఇక తేడా అంటే ఒకటి, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసింది ఒకటి కరెక్ట్ ఉంది. ఒక్కొక్కటి అప్పుడేమో కేసీఆర్ ఒక 50 ఎకరాల భూమికి 50 ఎకరాలు రైతు బంధు చేసింది. ఇప్పుడు ఏమంటే కష్టపడడానికి రైతు బంధు చేద్దాం, 50 ఎకరాలు ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలి? పంట పండించుకున్న పంట పండించుకునే లాభం 10 రూపాయలు ఇస్తామని ఇచ్చినాం. ఇప్పుడు అందరికి కొట్టే బతికినాడు. అందరికి ఇచ్చిన మరి ఏమంటాడు, కేసీఆర్ మంచిగా ఉండే నేను అన్ని గడ్డ పెట్టును. ఇప్పుడు దున్నుకున్నానికి ఇస్తుంది ఉన్నది ఇంటికాడ. నేను నాది 50 ఎకరాల భూమి, నా పిల్లకాడ 50 ఎకరాలు నెలకు, ఒక 6 నెలలకు 6,000 రూపాయలు 2 లక్షల రూపాయలు 2 లక్షల మందికి ఆగేది. వెళ్ళి బంద్ చేయాలి. ఎట్లాంటి బంద్ ఇట్లా రైపు ఇట్లా పిన్ని ఎలాగా అని ఇస్తే ఇట్లా రకరకాలు ఎట్లా చెప్తాం మనం. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావుని ఓడగొట్టడానికి ముఖ్యమంత్రి ఎవరో ఇంత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తారు. హరీష్ రావు ఓడిపోతారు ఇక్కడ? ఎందుకు ఓడిపోడు? హరీష్ రావు ఇక్కడ సిద్దిపేట ఏరియా కదా ఓడిపోడు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాను? ఎట్లా చెప్తున్నా అంటే అందరికి చూసి లేకపోతే వాడి మంచి ఇట్లా ఇప్పుడు చెప్తున్నా కొద్దిగా మంచిగా ఉండే మంచిగా కూడా. ఇప్పుడు నేను నాకు చెప్పినావు 10 మందితో నేను మన హరీష్ రావు మంచివర్రా అని కొన్ని 10 మంది సపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ టైంకి ఎలక్షన్ టైంకి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పైన అంటే హరీష్ రావు పోటీ చేసే అభ్యర్థి ఉంటుంది ఆపోజిట్, వాళ్ళు ఓటుకు 10,000 ఇచ్చినా కూడా హరీష్ రావు గెలుస్తాడా? లంచానికి మజా అవుతుంది, ఓటుకు లోటు అట్లా ఉంది ఇప్పుడు. ఓకే.
హరీష్ రావు మీకైతే మంచి పనులు చేసిండుగా. మాకు చేసిండే ఇది ఇప్పుడు రాజకీయానికి అంతే ఉంటుంది, కొందరికి మంచిగా ఉంటుంది, కొంచెం చెడా ఉంటుంది, అంతే ఉంటుంది లెక్క. ఓకే. ఎట్లా గ్యారంటీ చెప్పరాదు. ఈ రేవంత్ రెడ్డి మంచోడు, ఇప్పుడు నీళ్ళు పోయిన రేవంత్ రెడ్డి అయినా మంచి పనులు చేస్తుండ. రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు నీళ్ళు కట్టుకున్నా, ఇప్పుడు కట్టుకున్నా 5 లక్షలు ఇస్తుంది. అప్పుడు కట్టుకున్నా ఇల్లు, నేను కట్టుకున్నా, నాకు రాలేదు. నేనేమంటా ఇంటర్ మీద నాకు 5 లక్షలు ఎగనే పోయారా ఇట్లా. 6 గ్యారెంటీలు చెప్పిండు కదా, 6 గ్యారెంటీ చెప్పి అధికారంలో వచ్చిండు. ఏమైనా అమలు అయిందా మీకు? మరి కొంతమందికి అమలు అవుతున్నాయి, నీకంటున్నా. నాకైతే కాలేదు. నాకైతే చెప్తాను, నేను ఒక్కరిని బతికింది ఎక్క, నా ఒక్కరికి గ్యారంటీ నాతో ఎంతమంది ఉన్నారు తెలియదు లోకం మీద, నా ఉందని చెప్తున్నా. ఓకే. గట్టుంటది.